Hello guys, welcome back to Cricket Trivia. సో ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ T20 సిరీస్ డిఫీట్ తర్వాత ఇండియా అయితే ODI సిరీస్కి రెడీ అయిపోతుంది. ఈ ODI సిరీస్ వచ్చేసి చాలా క్రూషియల్, ఎందుకంటే ఆఫ్టర్ 2 సిరీస్ డిఫీట్స్ ఇప్పుడు ODI అయితే ఆడబోతుంది. ODI చాలా క్రూషియల్ కాబోతుంది, అంటే మెయిన్గా గంభీర్కి అండ్ రోకో జోడీకి కూడా. అండ్ ఇప్పుడు టీమిండియాకి ఒక మస్ట్ అండ్ షుడ్ విన్ అనేది అయితే ఉండాలి డెఫినెట్లీ, ఎందుకంటే ఐర్లాండ్తోని 2 మ్యాచెస్, ఇంగ్లాండ్తోని 4 మ్యాచెస్ కంప్లీట్గా ఓడిపోయింది అండ్ 2 సిరీస్ వైట్ వాష్ కూడా అయిపోయినాయి. గంభీర్ మీద అయితే ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది. ఈ ODI సిరీస్ వచ్చేసి చాలా క్రూషియల్ కాబోతుంది, ఎందుకంటే గంభీర్ కోచింగ్లో ఇప్పటిదాకా అంత మంచిగా పర్ఫామ్ చేసింది లేదు. ఏ ఒక్క మ్యాచ్ కానీ ఏ ఒక్క సిరీస్ కానీ అంత డామినేటింగ్ పర్ఫామ్ చేసింది అయితే లేదు. అన్ని క్లోజ్ మ్యాచెస్, లేకపోతే లాసెస్. మెయిన్లీ ఇప్పుడు ODIస్లో కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది ఇండియా. బట్ ODIస్లో కంపేర్ చేసుకుంటే టీమిండియా చాలా మంచి పొజిషన్లో ఉంది ఇంగ్లాండ్ కన్నా. ఇంగ్లాండ్తోని ఆల్మోస్ట్ 115 మ్యాచెస్ ఆడితే మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఇండియానే గెలవడం జరిగింది. అండ్ ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు రోకో జోడీ వస్తుంది, బూమ్రా మళ్ళీ టీంలోకి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అండ్ పేసర్స్ కింద మంచి బౌలింగ్ లైనప్ అయితే ఉంది. మన బ్యాట్స్మెన్స్ నుంచి మెయిన్గా కంట్రిబ్యూషన్స్ అనేది రావాలి. మెయిన్గా టాప్ ఆర్డర్ రోకో మీద చాలా ప్రెషర్ ఉండబోతుంది. శుభ్మన్ గిల్ కి ఈ సిరీస్ చాలా కీలకం, ఎందుకంటే శుభ్మన్ గిల్ వచ్చేసి T20స్లో కూడా కంబ్యాక్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు. సో ఈ సిరీస్లో కనుక కంబ్యాక్ ఇవ్వగలిగితే, మంచిగా పర్ఫామ్ చేయగలిగితే ఇవి నెక్స్ట్ T20 సిరీస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయరే వరల్డ్ కప్ చాలా దగ్గరలోనే ఉంది. సో ఈ ODI సిరీస్ అనేది చాలా క్రూషియల్, ఎందుకంటే లాస్ట్ ODI సిరీస్ చూస్తున్నాం మనం, ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ మీద అంత డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. T20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ అంత డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఏం లేదు. 1 or 2 బ్యాట్స్మెన్స్ కంట్రిబ్యూషన్స్ వల్ల T20 అయితే గెలిచింది. సో లాస్ట్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ సిరీస్లో అయితే బ్యాట్స్మెన్స్ అయితే కంప్లీట్ చేతులు అయితే ఎత్తేసారు. మెయిన్గా మిడిల్ ఆర్డర్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత టీమ్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. ఫస్ట్ మెయిన్గా టీమిండియాకి ఏదన్నా కన్సర్న్ ఉంది అంటే అది మిడిల్ ఆర్డర్ స్ట్రెంతే. మిడిల్ ఆర్డర్లో ఒక మంచి రిలయబుల్ బ్యాట్స్మెన్ లేడు, లోవర్ మిడిల్ ఆర్డర్లో కూడా అంత రిలయబుల్ బ్యాట్స్మెన్స్ లేరు. సో ఇండియా ఏదన్నా థింగ్లో ఫోకస్ చేయాలి అంటే మిడిల్ ఆర్డర్లో ఒక మంచి బ్యాట్స్మెన్ని గ్రూమ్ చేయాలి. మెయిన్గా టాప్ ఆర్డర్ మీద చాలా ప్రెషర్ ఉండబోతుంది, ఎందుకంటే మన టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే లోవర్ అండ్ మిడిల్ ఆర్డర్ నుంచి అయితే కాంట్రిబ్యూషన్స్ అయితే రావు. సో చాలా సిరీస్లో ఇది ప్రూవ్ అయింది. ఈ సిరీస్ అయితే మన టీమిండియాకి చాలా కీలకం, ఎందుకంటే ఆఫ్టర్ 2 T20 సిరీస్ డిఫీట్ తర్వాత ఇప్పుడైతే రాబోతుంది. బట్ మనం ODIస్లో అయితే మంచి పర్ఫామ్ చేయగలం, ఎందుకంటే శుభ్మన్ గిల్, బూమ్రా వచ్చాడు ఆఫ్టర్ 3 years. రోకో జోడీ అయితే మంచి ఫామ్ మీద ఉన్నాడు. కోహ్లీ అయితే లాస్ట్ ఆడిన 7 మ్యాచెస్లో పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అందరూ మంచి బ్యాట్స్మెన్స్ వచ్చేసి మంచి నిక్లోనే ఉన్నారు. బౌలర్స్ అయితే కంబ్యాక్ ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా మీద చాలా బర్డెన్ అయితే ఉండబోతుంది. మెయిన్గా కొత్త బౌలర్ గుర్నూర్కి ఛాన్స్ వస్తే కనుక గుర్నూర్ మీద కూడా చాలా ప్రెషర్ ఉండబోతుంది. అండ్ దెన్ ప్రసిద్ధ్ కృష్ణ మీద కూడా చాలా ప్రెషర్ అయితే ఉండబోతుంది. సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో, వీళ్ళు ఎలా కంబ్యాక్ ఇస్తారో అనేది నిజంగా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ మన బ్యాట్స్మెన్స్ కనుక కంట్రిబ్యూట్ చేసి బౌలర్స్ కనుక ఫామ్లోకి వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ ఆపడం అయితే చాలా కష్టం. ఇంగ్లాండ్ కూడా చాలా మంచి టీం అయితే ఉంది. మెయిన్గా వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రెంగ్ ఉంది. ఇంగ్లాండ్ బౌలింగ్ అయితే చాలా బలంగా ఉంది. మెయిన్గా జోఫ్రా ఆర్చర్ తన కెరియర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. IPLలో చూస్తున్నాం, అండ్ మొన్న రీసెంట్గా జరిగిన T20 సిరీస్ కూడా చూస్తున్నాం, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ జోఫ్రా ఆర్చర్ అనేది చాలా క్రూషియల్ కాబోతున్నాడు. సో హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్. రేపు బర్మింగంలో మ్యాచ్ జరగబోతుంది, అండ్ మన ప్లేయర్స్ వచ్చేసి ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. చూద్దాం ఎలా జరగబోతుంది రేపు మ్యాచ్ అనేది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్.